వ్యక్తిని మనం స్టడీ చేయబోతున్నాం. ఆ వ్యక్తి ఎవరనేది ఒక రాజుని గురించి మనం స్టడీ చేయబోతున్నాం. ఆ రాజు యొక్క జీవితంలో మనం నేర్చుకోవాల్సినటువంటి 3 అంశాలున్నాయి. ఆ 3 అంశాలు ఏంటి? ఆ రాజు ఎవరు? ఆ రాజు దగ్గర నుండి మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఏంటో మనం ఆలోచించుదాం. మనందరికీ తెలిసినట్లుగా యెహోవా దేవుడు ఇశ్రాయేలును ఐగుప్తు దేశం నుంచి విడిపించి వారిని కనాను దేశంలోకి తీసుకురావడం జరుగుతుంది. కనాను దేశంలో వాళ్ళకి దేవుడు మొదట ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. తర్వాత వాళ్ళకి ఎవరిని అప్పగించాడు? వాళ్ళు ధర్మశాస్త్రం పాటిస్తున్నారా? పాటించడం లేదని సూపర్వైజ్ చేయడానికి దేవుడు ఎవరిని అప్పగించాడు? న్యాయాధిపతులను అప్పగించాడు. న్యాయాధిపతులు పరిపాలన చేశారు. ఇశ్రాయేలీయులు ఏమన్నారు? మాకు న్యాయాధిపతులు వద్దు, మాకు రాజు కావాలన్నారు. అప్పుడు దేవుడు వాళ్ళకి మొట్టమొదటిగా సౌలును రాజుగా అనుగ్రహించాడు. సౌలు 40 సంవత్సరాలు పరిపాలించాడు. తర్వాత దావీదు 40 సంవత్సరాలు పరిపాలించాడు. అతని కుమారుడైన సొలొమోను 40 సంవత్సరాలు పరిపాలించాడు. మొత్తం 120 సంవత్సరాలు ఐక్యరాజ్యం అని అంటారు. యునైటెడ్ కింగ్డమ్ అంటారు. అంటే ఈ 120 సంవత్సరాలు కూడా ఇశ్రాయేలీల రాజ్యం అనగా 12 గోత్రాలు ఒకటిగా ఉండేవి. సొలొమోను రాజు చనిపోయిన తర్వాత అతని కుమారుడైనటువంటి రెహబాము కాలంలో రాజ్యం విడిపోతుంది రెహబాము వలన. అప్పుడు 2 గోత్రాలేమో ఒకవైపు, 10 గోత్రాలేమో ఒకవైపు వాళ్ళు విడిపోతారు. ఈ 2 గోత్రాల వైపు వారిని ఏమో యూదా రాజ్యం అన్నారు. 10 గోత్రాల వైపు వారిని ఏమో ఇశ్రాయేల్ రాజ్యం అన్నారు. ఇంకొక పేరు ఏంటంటే ఈ 2 గోత్రాల వారిని దక్షిణ రాజ్యం అంటారు. ఈ 10 గోత్రాల వారిని ఏమో ఉత్తర రాజ్యం అంటారు అన్నమాట. నార్త్ కింగ్డమ్, సౌత్ కింగ్డమ్. సౌత్ కింగ్డమ్ అంటే 2 గోత్రాలు, నార్త్ కింగ్డమ్ అంటే 10 గోత్రాలు. తర్వాత ఈ రాజులను అంటే సొలొమోను రాజు చనిపోయిన తర్వాత రెహబాము ఏమో దక్షిణ రాజ్యానికి ఏమో నాయకత్వం వహిస్తాడు. ఉత్తర రాజ్యానికి ఏమో యెరోబాము నాయకత్వం వహిస్తాడు. దక్షిణ రాజ్యంలో మనకి మంచి రాజులు కనిపిస్తారన్నమాట. దాదాపు కనీసం ఒక 8 నుండి 9 రాజులు మంచి రాజులు అన్నమాట కనిపిస్తారు. ఉత్తర రాజ్యంలో మాత్రం ఏ ఒక్క రాజు కూడా మంచిగా కనపడదు. అందరూ కూడా చెడ్డ రాజులే కనిపిస్తారు. కారణం ఏంటంటే ఉత్తర రాజ్యాన్ని పరిపాలించేటువంటి రాజులందరూ కూడా విగ్రహారాధాన్ని ప్రోత్సహించుకుంటూ వచ్చారు. కాబట్టి ఉత్తర రాజ్యంలో ఉన్నటువంటి 10 గోత్రాల వారు కంప్లీట్ గా సంపూర్ణంగా విగ్రహారాధికులై వాళ్ళు సంపూర్ణంగా దేవుడి యొక్క వాక్యం నుండి, ధర్మశాస్త్రం నుండి తొలగిపోతారు. కానీ ఈ 2 గోత్రాల వారు యూదా గోత్రం మరియు బెన్యామిన్, ఈ 2 గోత్రాల వారు మాత్రం ధర్మశాస్త్రాన్ని చదువుతున్నారు, ధర్మశాస్త్ర ప్రకారం నడుచుకుంటున్నారు. వాళ్ళని పరిపాలించేటువంటి రాజులు కూడా కొంతమంది మంచి రాజులు ఉన్నారు. అంటే యూదా రాజ్యాన్ని పరిపాలించినటువంటి రాజులు కూడా చెడ్డవాళ్ళు ఉన్నారు. అందులో ఒక 8-9 మంది రాజులు మాత్రం మంచి వాళ్ళుగా ఉన్నారు. ఆ మంచి రాజుల్లో ఒక రాజుని గురించి మనం ఈరోజు ఆలోచించబోతున్నాం. ఆ ఒక రాజు పేరు ఎవరంటే హిజ్కియా. మంచి రాజుల్లో, యూదాను పరిపాలించినటువంటి మంచి రాజుల్లో మనం ఈరోజు ఆలోచించబోయేటువంటి ఆ రాజు ఎవరంటే హిజ్కియా. హిజ్కియా రాజు గురించి మనం ఆలోచించినట్లయితే అతని గురించి మనకి 2వ రాజులు 18, 20 అధ్యాయాల్లో ఉంటుంది. తర్వాత 2వ దినవృత్తాంతములు 29, 30, 31, 32 అధ్యాయాల్లో ఉంటుంది. తర్వాత యెషయా గ్రంథం 36, 37, 38, 39. ఇలా ఈ 3 పుస్తకాల్లో హిజ్కియా రాజు గురించి ఉంటుంది. 2వ రాజులు 18, 19, 20 అధ్యాయాలు. తర్వాత 2వ దినవృత్తాంతములు 29, 30, 31, 32 అధ్యాయాల్లో హిజ్కియా రాజు ఉంటాడు. యెషయా గ్రంథం 36, 37, 38, 39. ఈ 3 పుస్తకాల్లోనూ ఆయన గురించి ఒక రాజు గురించి ఇంత ఎక్కువగా ఉన్న వ్యక్తి ఎవరంటే హిజ్కియానే. హిజ్కియా గురించి 3 పుస్తకాల్లోనూ ఇన్ని అధ్యాయాలు ఉందంటే బహుశా సౌలు, దావీదు తర్వాత ఎక్కువగా ఆయన గురించి రాయబడినటువంటి తర్వాత రాజు గురించి రాయబడిందంటే ఆయన హిజ్కియానే. హిజ్కియా చేసినటువంటి గొప్ప పనుల్లో మొదటగా మనం చూద్దాం. 2వ రాజులు 18వ అధ్యాయం 1 నుండి 4 వచనాలు చదువుదాం. 2వ రాజుల గ్రంథం 18వ అధ్యాయం 2వ రాజులు 18వ అధ్యాయం 1 నుండి 4 వచనాలు మనం చూసినట్లయితే ఇశ్రాయేలు రాజును ఏలా కుమారుడు నైనా హోషేయ ఏలుబడిలో 3వ సంవత్సరమందు యూదా రాజును ఆహాజు కుమారుడైన హిజ్కియా ఏలనారంభించెను. అతడు ఏలనారంభించినప్పుడు 20 ఏండ్ల వాడై
యెరూషలేమునందు 29 సంవత్సరములు ఏలిన. అంటే ఎన్ని సంవత్సరాలు హిజ్కియా రాజయ్యాడు? 20 సంవత్సరాలకి. 20 ఇయర్స్ కి రాజయ్యాడు. ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడు? 29 సంవత్సరాలు. అంటే మొత్తం అతని 49 ఇయర్స్. 49 సంవత్సరాలన్నమాట. అతని తల్లి జకరియా కుమార్తె. ఆమె అబీ అని పేరు. తన పితరుడైన దావీదు చేసినట్లు అతడు యెహోవా దృష్టికి పూర్ణముగా నీతిని అనుసరించెను. అండర్‌లైన్ చేయండి ఆ వచనం. తన పితరుడైన దావీదు చేసినట్లు అతడు యెహోవా దృష్టికి పూర్ణముగా నీతిని అనుసరించెను. అంటే అప్పుడు దావీదు నీతిని అనుసరించాడా? అనుసరించలేదా? దావీదు నీతిని అనుసరించాడు. కాబట్టి అదే విధంగా హిజ్కియా కూడా నీతిని అనుసరించాడు. ఈ మంచి రాజులందరికీ కూడా మోడల్ ఎవరంటే దావీదు. ఎవరు సౌలుని గాని, సొలొమోనుని గాని తీసుకోరన్నమాట. ఎవరైనా ఒక మంచి రాజు మంచి పని చేశాడు అనుకోండి, వెంటనే ఎవరిలాగా పని చేశాడని దేవుడు చెప్తాడనమాట, దావీదు వలె. హిజ్కియా కూడా తన పితరుడైనటువంటి దావీదు వలె నీతిని అనుసరించెను. 4వ వచనం. అతడు చేసిన గొప్ప పని ఏంటంటే, ఉన్నత స్థలములను కొట్టివేసి విగ్రహములను పగలగొట్టి దేవతా స్తంభములను పడగొట్టి మోషే చేసిన ఇత్తడి సర్పమును చిన్నాభిన్నములుగా చేసెను. దానికి ఇశ్రాయేలీయులు నెహుష్టానను పేరు పెట్టి దానికి ధూపము వేయించు వచ్చి ఉండిరి. అంటే హిజ్కియా రాజు అయిన తర్వాత అంతకు ముందున్నటువంటి రాజు ఎవరంటే ఆహాజ్. ఈ ఆహాజ్ అనేటువంటి వాడు ఏం చేస్తాడంటే సిరియా దేశాన్ని సహాయం అడుగుతాడు. సిరియా దేశాన్ని సహాయం అడిగినప్పుడు సిరియనులు ఆహాజ్కి సపోర్ట్ చేస్తారు. అప్పుడు ఈ ఆహాజ్ ఏమనుకుంటాడంటే సిరియా వాళ్ళు ఇంత గొప్పగా ఉండడానికి కారణం వాళ్ళు పూజించే విగ్రహాలు అనుకొని ఆ విగ్రహాలన్నిటిని తీసుకొచ్చి ఇశ్రాయేలుల మధ్యలో, యూదుల మధ్యలో ఏం చేస్తారన్నమాట ఆహాజు? ఈ సిరియా దేశపు యొక్క విగ్రహాల్ని తీసుకొచ్చి పెట్టాడు. నాకు చిన్న స్టోరీ గుర్తుకొస్తుంది. చిన్నప్పుడు మా మేనమామ ఏం చేసేవాడంటే ఆయన క్రిస్టియనే, క్రైస్తవుడే. ఆదివారం వాక్యం కూడా చెప్పేవాడు. కానీ ఆయనకి ఏంటంటే అప్పుడు ఒక ఇది ఉండేదన్నమాట, మటక. అంటే ఇప్పుడు లక్కీ డ్రా ఎట్లాగో అట్లా మటక అనేటువంటి ఒక ఆట ఉండేది. దాంట్లో డబ్బులు వస్తాయన్నమాట. అప్పుడు ఈ హిందువులకి ఏంటంటే ఎక్కువ నంబర్లు వాళ్ళకి వచ్చేవన్నమాట. వాళ్ళు విన్ అయ్యేవాళ్ళు. అప్పుడు మా మామ ఏమనుకున్నాడంటే వాళ్ళెందుకు విన్ అవుతున్నారు? ఎందుకంటే వాళ్ళు లక్ష్మీ ఫోటోని పూజిస్తున్నారని చెప్పి మా మామ ఏం చేసేవాడు, లక్ష్మీ ఫోటోని తీసుకొచ్చి పెద్దగా చేయించి దానికి నమస్కరించి పూజలు చేసేవాడు. ప్రతి శుక్రవారం కొబ్బరికాయ కొట్టి అందరికి కొబ్బరికాయ మాకు కూడా పంచేవాడు, మాకు బొట్లు పెట్టేవాడు. అంటే మట్టకాలో విన్ అవ్వడం కోసం, డబ్బులు రావడం కోసం హిందువులు ఎలా విన్ అవుతున్నారు, మనం ఎందుకు విన్ అవ్వడం లేదు? అంటే హిందువులు లక్ష్మీ ఫోటోను పూజిస్తున్నారు కాబట్టి వాళ్ళు విన్ అవుతున్నారు, మనకు రావడం లేదని చెప్పి లక్ష్మీ ఫోటోను పూజించేవాడు అనమాట. సో సేమ్ ఈ ఆహాజు కూడా ఏంటంటే సిరియా వాళ్ళు ఇంత స్ట్రాంగ్ గా ఉండడానికి కారణం వాళ్ళ దేవతలు అని చెప్పి వాళ్ళ దేవతలను తీసుకొచ్చి యూదుల మధ్యలో ప్రతిష్ఠించి అందరికి చెప్పాడు అనమాట, ఆజ్ఞాపించాడు, మీరు విగ్రహాల్ని పూజించండి అని. అప్పుడు ఇక్కడ హిజ్కియా రాజు అయిన తర్వాత అతను చేస్తున్నటువంటి మొట్టమొదటి పని ఏంటన్నమాట, విగ్రహాలన్నిటిని ఆహాజు తనకంటే ముందు రాజు అయినటువంటి ఆహాజు చేయించిన విగ్రహాలన్నిటిని మొదట హిజ్కియా ఏం చేశాడనమాట, తృప్తునీలుగా మొత్తం ఒక్కటి లేకుండా ఏం చేశాడు, నాశనం చేశాడు. తర్వాత మోషే నిలిపిన ఒక వెండి సర్పం ఉంది కదా, దాన్ని కూడా వాళ్ళు ఏం చేశారనమాట, దాన్ని పూజించడం మొదలు పెట్టారు. ఇప్పుడు ఎలాగైతే అందరూ యేసును వదిలి సిలువని ఎలాగైతే పట్టుకున్నారు, అలాగూ వాళ్ళు యెహోవా దేవుణ్ణి విడిచిపెట్టి ఆ రోజు మోషే వెండి సర్పాన్ని నిలబెట్టినప్పుడు అందరూ ఎలాగైతే బతికారో వాళ్ళు దానికి పూజించడం మొదలు పెట్టారు. వెంటనే మొత్తం హిజ్కియా వచ్చి ఏం చేశాడనమాట, ఆ వెండి సర్పాన్ని ఆ తర్వాత విగ్రహాలను అన్నిటిని కూడా చిన్న భిన్నములుగా చేసెను. అంటే హిజ్కియా రాజు వచ్చిన వెంటనే ఫస్ట్ 20 ఇయర్స్ 20 సంవత్సరాలు ఎలా ఉంటాడు? 20 ఇయర్స్ లో ఉన్న వానికి వాక్యం అర్థమైతే, 20 సంవత్సరాలు ఉన్నవానికి దేవుని సంకల్పం అర్థమైతే, 20 సంవత్సరాలు ఉన్నటువంటి వానికి ధర్మశాస్త్రం అర్థమైనప్పుడు యవ్వనస్తులు చాలా, అంటే హిజ్కియా అవన్నీ అర్థం చేసుకున్న తర్వాత ఎంత కోపం, అంటే ఆ విగ్రహాలంటే చిన్న భిన్నలుగా చేశాడంటే దేవునికి విరుద్ధంగా జరిగినటువంటి దాన్ని హిజ్కియా తట్టుకోలేక మొత్తం వాటన్నిటిని సమూల నాశనం చేశాడంట విగ్రహం.
అందుకే చాలా మంది రాజులు చాలా యంగ్ గా చిన్న వయసులోనే రాజులైనటువంటి వాళ్ళు ఉన్నారు. 20 years కి రాజు అయ్యాడు హిజ్కియా. ఓకే. తర్వాత 18, 19 వచనాలు చదువు. రెండవ దినవృత్తాంతములు 2వ హిజ్కియా పునరుద్ధరణ చేస్తున్నాడు. హిజ్కియా ఏం చేస్తున్నాడు? ఈయన రెస్టోర్ చేస్తున్నాడు. విగ్రహాలతో నిండిపోయినటువంటి యూదా ప్రదేశాన్ని హిజ్కియా ఏం చేస్తున్నాడు అన్నమాట? మొత్తం క్లీన్ చేసి, శుభ్రం చేసి పునరుద్ధరణ చేస్తూ ఉన్నాడు. 2వ దినవృత్తాంతములు 29వ అధ్యాయం 3 నుండి 5 వచనాలు వస్తే మనకి 2వ రాజులో ఉన్న వచనమే రిపీట్ అవుతుంది. అతడు తన ఏలుబడి యందు మొదటి సంవత్సరము మొదటి నెలను యెహోవా మందిరపు తలుపులను తెరిచి వాటిని బాగు చేసి. సో ఎప్పుడు 20 సంవత్సరాలకి రాజు అయ్యాడు. రాజు అయిన తర్వాత అతను చేసిన ఫస్ట్ పని ఏంటి? విగ్రహాలన్నిటిని ఏం చేశాడు అంటే బయట విగ్రహాలతో నిండిపోయింది. ఫస్ట్ బయట క్లీన్ చేశాడు. ఇప్పుడు ఎక్కడ స్టార్ట్ చేస్తాడు క్లీనింగ్? దేవాలయం దగ్గరికి వచ్చాడు అనమాట. దేవాలయం దగ్గరికి వచ్చి ఏం చేస్తాడంటే అతను తన ఏలుబడి యందు మొదటి సంవత్సరము మొదటి నెల, ఫస్ట్ ఇయర్ ఫస్ట్ మంత్ అంటే ఫస్ట్ ప్రాజెక్టే. రాజు అయిన తర్వాత ఫస్ట్ ప్రాజెక్ట్ ఏంటంటే యెహోవా మందిరపు తలుపులను తెరిచి వాటిని బాగు చేసి యాజకులను లేవీయులను పిలువనంపి తూర్పుగానున్న రాజవీధిలో వారిని సమకూర్చి వారికి ఇలాగూ ఆజ్ఞ ఇచ్చెను. ఏమని? ఆలకించుడి, లేవీయులారా నా మాట ఆలకించుడి. ఇప్పుడు మిమ్మును మీరు ప్రతిష్ఠించుకొని మీ పితరుల దేవుని మందిరమును ప్రతిష్ఠించి పరిశుద్ధ స్థలములో నుండి నిషిద్ధ వస్తువులన్నిటిని బయటకు కొనిపోవుడి. పరిశుద్ధ సన్నిధిలో నుండి నిషిద్ధమైన వాటిని ఏం చేయండి అంటే దాని అర్థం ఏంటి? పరిశుద్ధ సన్నిధిలో ఏముండకూడదు? నిషిద్ధమైనవి ఉండకూడదు. నిషిద్ధమైనటువంటి స్థలంలో పరిశుద్ధమైనది ఉండకూడదు. సో ఇప్పుడు యెహోవా సన్నిధి ఏది? పరిశుద్ధమైంది, దేవాలయం. సో దేవాలయం ఏమైపోయింది అనమాట? నిషిద్ధమైనటువంటి వాటితో నిండిపోయింది. ఆ నిషిద్ధమైన వాటిని అన్నిటిని కూడా లేవీల్లోని యాజకుల్ని పిలిపించి వార్నింగ్ ఇస్తున్నాడు, ఆజ్ఞాపిస్తున్నాడు అనమాట. మర్యాదగా ఏం చేయండి? మీరు అందరూ కూడా మిమ్మల్ని మీరు ఏం చేసుకోండి? ప్రతిష్ఠించుకోండి. మిమ్మల్ని మీరు మొదట ప్రతిష్ఠించుకొని ఈ నిషిద్ధమైన వాటిని అన్నిటిని కూడా ఏం చేయండి? మీరు బయట పడేయండి, బయటికి తీసుకెళ్ళండి అని అన్నాడు. ఓకే. తర్వాత 18 నుంచి 19 వచనాలు. అదే 2వ దినవృత్తాంతములు 29వ అధ్యాయం 18 నుంచి 19 వచనాలు చదివితే, అప్పుడు వారు రాజైన హిజ్కియా యొద్దకు పోయి, మేము యెహోవా మందిరం అంతటిని, దహన బలి పీఠమును, ఉపకరణములన్నిటిని, సన్నిధి రొట్టెలు ఉంచు బల్లను పవిత్రపరిచి ఉన్నాం. సో హిజ్కియా చెప్పినట్టే వాళ్ళు ఏం చేశారు? ఏవేవి పవిత్రపరిచారనమాట? యెహోవా మందిరం అంతటిని, దహన బలి పీఠాన్ని, ఉపకరణాలన్నింటినీ, సన్నిధి సముఖపు రొట్టెల బల్లను పవిత్రపరిచి ఉన్నాము. మరియు రాజైన ఆహాజు ఏలిన కాలమున అతడు ద్రోహము చేసి పారవేసిన ఉపకరణములన్నిటినీ మేము సిద్ధపరిచి ప్రతిష్ఠించి ఉన్నాము. అవి యెహోవా బలిపీఠం ఎదుట ఉన్నవని చెప్పింది. అంటే ఈ ఆహాజ్ అనేవాడు ఏం చేశాడు? దేవుని ఉపకరణాలేమో బయటపడేసి, నిషిద్ధమైన వాటిని అంటే ఉండాల్సిన వాటినేమో బయటపడేశాడు, ఉండకూడని వాటినేమో లోపలికి తెచ్చాడు. అంటే దేవాలయంకి సంబంధించే, కంప్లీట్ దేవాలయంకి సంబంధించే. తర్వాత 28 నుండి 29 వచనాలు. అదే 2వ దినవృత్తాంతములు 29వ అధ్యాయం 28 నుండి 29 వచనాల్లో పని చేద్దాం. 20వ వచనం చదువుదాం. అప్పుడు రాజైన హిజ్కియా పెందలకడ లేచి పట్టణపు అధికారులను సమకూర్చుకొని యెహోవా మందిరమునకు పోయెను. రాజ్యము కొరకును, పరిశుద్ధ స్థలము కొరకును, యూదా వారి కొరకును పాప పరిహారార్థ బలి చేయుటకై 7 కోడలను, 7 పొట్టెలను, 7 గొర్రె పిల్లలను, 7 మేకపోతులను వారు తెచ్చి ఉంచిరి. కనుక అతడు యెహోవా బలిపీఠము వాటిని అర్పించడని అహరోను సంతతి వారగురు యాజకులను ఆజ్ఞాపించెను. పరిచారకులు అలా మనం అలా చదువుకుంటూ వస్తే 25వ వచనం చూడండి. మరియు రాజైన దావీదు రాజుకు దీర్ఘదర్శి అయిన గాదును, ప్రవక్త అయిన నాదానుకు చేసిన నిర్ణయము చొప్పున యెహోవా మందిరములో తాళములను, స్వరమండలములను, సితారలను వాయించుటకై అతడు లేవీలను ఏర్పాటు చేసెను. అంటే మొత్తం
చెడిపోయినటువంటి వ్యవస్థను హిజ్కియా ఏం చేస్తున్నాడు? మొత్తం సిస్టమ్ అంతా ఏమైంది? ఆరాధన సిస్టమ్, ఆరాధనకు ఉపయోగించేటువంటి వస్తువులు మొత్తం అంతా ఆహాజ్ అనేవాడు పెంట పెంట చేసి పెట్టాడు. దేవాలయం ఏం చేశాడు? మొత్తం పాడు చేసి పెట్టాడు. హిజ్కియా వచ్చి రాజైన తర్వాత మొట్టమొదటి పని ఏం చేశాడు అనమాట? మొదట దేవాలయమును శుభ్రం చేశాడు. దేవాలయాన్ని శుభ్రం చేసిన తర్వాత యాజకులను ప్రతిష్ఠించాడు. యాజకులను ప్రతిష్ఠించిన తర్వాత ఇప్పుడు ఆరాధన ఏం చేస్తున్నాడు అనమాట? ఆరాధనని ప్రతిష్ఠిస్తున్నాడు. ఏవైతే యెహోవా దేవుడు దావీదుకు చెప్పాడో, నాతాను ప్రవక్త ద్వారా సూచించాడో, ఆరాధన ఎలాగైతే చేయాలని చెప్పాడో ఆ సిస్టమ్ ని మళ్ళీ హిజ్కియా ఏం చేస్తున్నాడు? హిజ్కియా మళ్ళీ ఏం చేస్తాడు అనమాట? పునరుద్ధరిస్తున్నాడు. నెక్స్ట్, సో రెస్టోరేషన్ అంటే పునరుద్ధరణ. ఒకటి, దేవాలయాన్ని పునరుద్ధరిస్తున్నాడు, ఊరిని మొదట ఊరిని పునరుద్ధరించాడు. ఎక్కడెక్కడైతే విగ్రహాలు ఉన్నాయి వాటిని పడగొట్టి ఊరిని పునరుద్ధరించేశాడు. నెక్స్ట్ దేవాలయాన్ని పునరుద్ధరించాడు. తర్వాత సిస్టమ్, లేవీల్ని, యాజకుల్ని, వాళ్ళని పునరుద్ధరించాడు. తర్వాత ఆరాధన సిస్టమ్ ని, ఆరాధన వ్యవస్థని పునరుద్ధరించాడు. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ దేన్ని పునరుద్ధరిస్తున్నాడంటే 2వ దినవృత్తాంతములు 30వ అధ్యాయం 1 నుండి 3 వచనాలు చదివితే, మరియు హిజ్కియా ఇశ్రాయేలీల దేవుడైన యెహోవాకు పస్కా పండుగ ఆచరించుటకై యెరూషలేములోనున్న యెహోవా మందిరమునకు రావలసినదని ఇశ్రాయేలు వారికి అందరికిని, యూదా వారికి అందరికిని వర్తమానములను, ఎఫ్రాయిములకును మనష్య వారికి పత్రికలను పంపెను. సేవకు చాలినంత మంది యాజకులు తమను తాము ప్రతిష్ఠించుకొనుట చేత జనులు యెరూషలేములో కూడుకొనుట చేతను మొదటి నెలయందు పస్కా పండుగ జరగకపోగా రాజును అతని అధిపతులు యెరూషలేములో ఉన్న సమాజపు వారందరూ దానిని 2వ నెలలో ఆచరింపవలనని యోచన చేసింది. అంటే పస్కా పండుగ కూడా ఏమైంది? జరగట్లే. దేవునికి పస్కా పండుగ జరగడం లేదు, ఆగిపోయింది. ఈ ఆహాజ్ అనేవాడు మొత్తం సిస్టమ్ ని మార్చేసాడు అనమాట. హిజ్కియా వచ్చి మళ్ళీ ఏం చేస్తాడు అనమాట? దాన్ని పునరుద్ధరిస్తున్నాడు. పస్కా పండుగని, దేవునికి జరిగించాల్సిన పస్కా పండుగను పునరుద్ధరిస్తూ ఉన్నారు. 13, 16 వచనాలు. అదే 2వ దినవృత్తాంతములు 30, 13 నుండి 16 వచనాలు చదివితే, కావున 2వ నెలయందు పులియని రొట్టెల పండుగ ఆచరించుటకై అతి విస్తారమైన సమాజముగా బహుజనులు యెరూషలేములో కూడిరి. వారు దాన్ని చేపట్టి యెరూషలేములున్న బలిపీఠములను, ధూపపీఠములను తీసివేసి కిద్రోను వాగులో వాటిని పారవేసి 2వ నెల 14వ దినమున వారు పస్కా పశువును వధించిరి. యాజకులు, లేవీయులు సిగ్గునంది తమను ప్రతిష్ఠించుకొని దహన బలి పశువులను యెహోవా మందిరములోనికి తీసుకొని వచ్చారు. అంటే వాళ్ళు ఎందుకు సిగ్గుపడ్డారు? యాజకులు ఎవరు? లేవీయులు, యాజకులు సిగ్గునంది వాళ్ళు ఎందుకు సిగ్గుపడ్డారు? వీళ్ళు చేయాల్సిన పని అనమాట. అది యాజకులు, లేవీయులు చేయాల్సినటువంటి పని అనమాట. ఎవరు చేయాల్సి వచ్చింది ఇప్పుడు? హిజ్కియా చేసాడు అనమాట. అప్పుడు లేవీయులు, యాజకులు అంటే వాళ్ళు వయసులో పెద్దవాళ్ళు ఉంటారు. హిజ్కియా ఎలా వాడు? ఇప్పుడు జరిగిందని వాళ్ళు సిగ్గుపడి వెంటనే వాళ్ళు ఏం చేశారు? తమ్మును తాము ప్రతిష్ఠించుకున్నారు. అంటే అక్కడ నువ్వేంది చెప్పేది మాకు? నీకు 20 సంవత్సరాలు కూడా లేవే, నువ్వు చెప్పింది మేము వినాలా అని అంటున్నారు. అక్కడ వెంటనే ఏమంటున్నారు వాళ్ళు? అంటే సిగ్గునొందారంటే దాని అర్థం యాక్సెప్ట్ చేయటం అనమాట. సిగ్గునొందారంటే దాని అర్థం హిజ్కియా యొక్క ఆజ్ఞను వాళ్ళు ఏం చేశారు? అంగీకరించారు. ఎస్, ఓకే నాయనా. సో అప్పుడు అంటే ఫైనల్ గా పునరుద్ధరణ అంటే ఇక్కడ ఏం కావాలి? దేవునికి న్యాయం జరగాలి, దేవుని కార్యానికి న్యాయం జరగాలి. దేవునికి పస్కా పండగ లేదు, ఆలయం ఏమో భ్రష్టు పట్టిపోయింది, పట్టించుకునేవాడు లేడు. హిజ్కియా వచ్చిన తర్వాత ఎప్పుడైతే హిజ్కియా చేయనారంభించాడో అప్పుడు తర్వాత పరువు ప్రతిష్టలు కాదు ముఖ్యం, అక్కడ ఏం కావాలన్నమాట? పునరుద్ధరణ జరగాలి.
పునరుద్ధరణ జరగాలి. తర్వాత 16వ వచనం అయిపోయింది. 16 దైవజనుడైన మోషే నియమించిన ధర్మశాస్త్రములోని విధిని బట్టి వారు తమ స్థలమందు నిలవబడగా యాజకులు లేవీల చేతుల నుండి రక్తమును తీసుకొచ్చి తర్వాత తమను తాము ప్రతిష్ఠించుకున్నది. హిజ్కియా ఇవన్నీ చేయడానికి గల కారణం ఏంటి? 20 సంవత్సరాల్లో హిజ్కియాకి ఎందుకు ఈ ఆలోచన పుట్టింది? 20 సంవత్సరాల వాడు ఆగిపోయిన పస్కా పండుగను పునరుద్ధరించాడు. వస్తువులు ఏ వస్తువులు ఉండాలో ఆ వస్తువులు మాత్రమే అక్కడ ఉండాలి. ఇవన్నీ తీసి పడేయండి. ఇవి యెహోవా మందిరంలో ఉండాల్సిన వస్తువులు కాదు, ఇవి వేరే అన్య వస్తువులు తీసేయండి. యెహోవా మందిరంలో ఉండాల్సిన వస్తువులు తీసుకురండి అంటాడు. ఇవన్నీ ఎలా తెలుసు హిజ్కియాకి? ఇది ఎలా సాధ్యమైంది? హిజ్కియాకి ఎలా సాధ్యమైంది? అక్కడ మనం 16వ వచనం, ఇందాక చదివినటువంటి 16వ వచనం చూసినట్లయితే దైవజనుడైన మోషే నియమించిన ధర్మశాస్త్రములలోని విధిని బట్టి అన్నాడు. అంటే ఆల్రెడీ ఇవి కొత్తగా హిజ్కియా ఏం చేయలేదు, కొత్తగా కనిపెట్టట్లేదు, కొత్తగా సృష్టించట్లేదు. విధులు ఉన్నాయన్నమాట. ఎవరిచ్చారు ఆ విధులు? మోషే ఇచ్చాడు. ఎక్కడున్నాయా విధులు? ధర్మశాస్త్రంలో ఉన్నాయి. అంటే అప్పుడు ధర్మశాస్త్రం చదివితే విధులు తెలుస్తాయి, చదవకపోతే ఆహాజ్ అనేవాడు మరి ధర్మశాస్త్రం చదివాడో లేదు తెలీదు. వానికి తెలియదు కాబట్టి వాడు ఏం చేశాడు? దేవాలయాన్ని భ్రష్టు పట్టించాడు. హిజ్కియా వచ్చిన తర్వాత హిజ్కియా తల్లిదండ్రులు ధర్మశాస్త్రాన్ని హిజ్కియాకి నేర్పించారు, చదువుతున్నాడు. రాజు అయిన తర్వాత ధర్మశాస్త్రంలో ఉండాల్సినటువంటి విధుల ప్రకారం ఏది లేదు, యెరూషలేము దేవాలయం లేదు, ఆరాధన లేదు, ఏం లేదు. అరే ధర్మశాస్త్రం ఒకటి చెప్తుంది, బయట ఏంది ఇలా ఉందని చెప్పి వెంటనే ఏం చేశాడనమాట, అతను ధర్మశాస్త్రం వీటన్నిటినీ కూడా తన సొంతంగా ఏం చేయలే. దేన్ని బట్టి చేశాడు? ధర్మశాస్త్ర విధులను బట్టి, మోషే యొక్క ధర్మశాస్త్ర విధులను బట్టి అతను దీనిని అంతటినీ చేశాడు. ఈరోజు మనం కూడా, మనకు ధర్మశాస్త్రం లేదు, ఏముంది మనకి ఈరోజు? ధర్మశాస్త్రానికి బదులుగా దేవుడు మనకేమి ఇచ్చాడు? క్రొత్త నిబంధన ఇచ్చాడు. ఏమిచ్చాడు? సో ఈరోజు క్రొత్త నిబంధన విధుల ప్రకారం ఏది ఉండాలి? ఆ రోజు హిజ్కియా యెరూషలేము దేవాలయాన్ని పునరుద్ధరించాడు. అంటే యెరూషలేము దేవాలయం ధర్మశాస్త్ర ప్రకారం లేదు. యెరూషలేము దేవాలయం దేని ప్రకారం లేదు? ధర్మశాస్త్ర విధుల ప్రకారం లేదు. ఈరోజు మనకి దేవాలయం ఏది? సంఘం. ఈరోజు దేవాలయం ఏది మనకు? సంఘం. ఇప్పుడు ఆ సంఘం దేని ప్రకారం ఉండాలి? ఆ సంఘం దేని ప్రకారం ఉండాలి? మా నాయన ప్రకారం ఉండాలా? మా ఫ్యామిలీ ప్రకారం ఉండాలా? లేదా ఎవరో ఫారినర్లు ఇచ్చిన నియమం ప్రకారం ఉండాలా? అమెరికా వాళ్ళ సిస్టర్ ప్రకారం ఉండాలా? దేని ప్రకారం ఉండాలి ఈరోజు సంఘం? క్రొత్త నిబంధన వాక్య ప్రకారం ఈరోజు ఉండాలి. ఆ రోజు హిజ్కియా ఎలాగైతే తాను ధర్మశాస్త్రాన్ని చూచినప్పుడు బయటేమో ధర్మశాస్త్ర ప్రకారం లేదు, ధర్మశాస్త్రం చదువుతున్నాడు, ధర్మశాస్త్రం బయట లేదు, ధర్మశాస్త్రం చదువుతున్నాడు, ధర్మశాస్త్రం దేవాలయంలో లేదు, ధర్మశాస్త్రం చదువుతున్నాడు, ధర్మశాస్త్రం చదువుతున్నాడు, ధర్మశాస్త్రం జీవితాల్లో లేదు. అందుకు హిజ్కియా ఏం చేశాడనమాట? పునరుద్ధరించాడు. మొత్తం సిస్టమ్ అంతటిని ఏం చేస్తున్నాడు అనమాట? మారుస్తున్నాడు, చేంజ్ చేస్తున్నాడు అనమాట. అంటే ఈరోజు ఆ రోజు హిజ్కియా అలా చేయటానికి, ఈరోజు మనం కూడా హిజ్కియా అలాగే చేయటానికి ముఖ్య కారణం, బేస్ ఏదనమాట? దేవుని వాక్యం. బేస్ ఏదనమాట? దేవుని వాక్యం. ఇప్పుడు మన ఆహారాలన్నిటికీ బేస్ ఏది? మన ఆహారానికి బేస్ ఏది? మన ఫుడ్కి బేస్ ఏది? విత్తనం. అది అన్ని కదా, కూరగాయలకైనా వేటికైనా కూడా బేస్ ఏదన్నమాట? విత్తనం. లూకాసు వార్త 8:11 ఏముంది? లూకాసు వార్త ఆ విత్తనము విత్తువాని ఉపమానం ఉంటది. ఉపమానం చెప్తూ విత్తువాని ఉపమానం చెప్తే ఏమన్నాడు? ఆ విత్తనము దేవుని వాక్యం. చదవండి ఎవరన్నా, లూకా 8:11 ఉంటది. లూకా 8:11 ఈ ఉపమానం అంటే విత్తనం ఏంటి? అన్నిటికీ మూలం అన్నమాట, బేస్ అన్నమాట. అది
ఆ విత్తనం విత్తబడినప్పుడు పంట వస్తుంది. హిజ్కియా హృదయంలో విత్తనం ఉంది కాబట్టే ఈరోజు యెరూషలేములోను, తర్వాత ఇశ్రాయేల్ దేశంలోను ఏం కనపడుతుంది అనమాట? పంట కనపడుతుంది, రిజల్ట్ వస్తా ఉంది. ఈరోజు సంఘంలో కూడా బేస్ ఏది? మన జీవితాలకి ఈరోజు బేస్ ఏది? మన సంఘాలకి ఈరోజు మూలం ఏది? బేస్ ఏదనమాట? దేవుని వాక్యం. దేవుని వాక్య ప్రకారం విధులను మనం ఏం చేయాలన్నమాట? ఆచరించాలి. సో హిజ్కియా ఎలాగైతే పునరుద్ధరణ చేశాడో మనం కూడా ఏమవ్వాలి? పునరుద్ధరణ అవ్వాలి, రెస్టోర్ అవ్వాలి. సంఘంలో రెస్టోర్ అవ్వాలి. అది ఆరాధన సిస్టమ్ కావచ్చు, కానుకల సిస్టమ్ కావచ్చు, అడ్మినిస్ట్రేషన్ కావచ్చు, పరిశుద్ధుల యొక్క పరామర్శన కావచ్చు, ఏదైనా సరే అన్ని కోణాల్లోనూ దేని ప్రకారం ఉండాలి? వాక్య ప్రకారం. ఒకవేళ వాక్య ప్రకారం లేకపోతే ఏం చేయాలి? వెంటనే హిజ్కియా లాంటి వాళ్ళు బయలుదేరాలి. హిజ్కియా లాంటి వాళ్ళు ముందుకు రావాలి. హిజ్కియా లాంటి వాళ్ళు ముందుకు వచ్చి వాక్య ప్రకారం లేదు, మనం వాక్య ప్రకారంగా ఉందాం, వాక్య ప్రకారంగా మార్చుకుందాం, వాక్య ప్రకారంగా దిద్దుకుందాం, వాక్య ప్రకారంగా మనం వెళ్దాం, ముందుకు వెళ్దాం. హిజ్కియా కాంప్రమైజ్ అయ్యాడా? కాంప్రమైజ్. సరే యెరూషలేము మాత్రం పవిత్రంగా ఉంటే చాలే, మిగతా ఊర్లలో ఎక్కడున్న విగ్రహాలు ఉన్నా పర్లేదు అన్నాడా? ఊరు బాగుండాలి, దేవాలయం బాగుండాలి. ఈరోజు మనం ఉన్న ఊరు బాగుండాలి, మన ప్రదేశం బాగుండాలి, మన సంఘం బాగుండాలి. చాలా మంది సంఘం బాగుంటే చాలు, ఊరు బాగలేకపోయినా పర్లేదు అంటారు, మిగతా వాళ్ళు బాగలేకపోయినా పర్లేదు. సో కాబట్టి ఈరోజు మనకు కూడా బేస్, మూలం ఏంటంటే దేవుని యొక్క వాక్యమే. మొదటి పేతురు 1వ అధ్యాయం 22 నుంచి 23 వచనాలు చదివితే, మొదటి పేతురు 1వ అధ్యాయం 22 నుంచి 23 వచనాల్లో, మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు. మన పుట్టుక ఎక్కడ? వాక్యం అంట. మనం ఎలా పుట్టామంట? క్షయ బీజం నుండి పుట్టలేదు మనం. అంటే విత్తనాలు నాణ్యత లేని విత్తనాలు కాదు. దేవుడు మనలో విత్తనటువంటి విత్తనాలు పుచ్చిపోయినవి కాదు, కులిపోయినవి కాదు. ఎలాంటి విత్తనాలు అంటే మన విత్తనాలు అక్షయ బీజం అన్నమాట. అంటే ఆ విత్తనాలు నాశనం కావు. దేవుని వాక్యం ఏం కాదు? నాశనం కాదు. కాబట్టి అక్షయ బీజముల చేత, క్షయ బీజం నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజం నుండి పుట్టింపబడిన వారము గనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు. ఎవరిలో అయితే అక్షయ వాక్యం ఉంటుందో, అక్షయ బీజం నుండి వచ్చినటువంటి వాక్యం ఉంటుందో, ఎవరైతే అక్షయ బీజానికి పుట్టుంటారో వాళ్ళు ఎలా ఉంటారంట? నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులవుట చేత, అండర్లైన్ చేయండి. సత్యమునకు అంటే ఇప్పుడు అబద్ధం ఉంది, సత్యం ఉంది. దేనికి ఇప్పుడు సరెండర్ అవ్వాలి? సత్యానికి. ఇప్పుడు సత్యానికి సరెండర్ అవ్వడానికి ఏం అడ్డు రాకూడదు? ఇప్పుడు హిజ్కియా కాలంలో లేవీలు, యాజకులు వీళ్ళున్నారు. వీళ్ళకి వాక్యం బాగా తెలుసా? హిజ్కియాకి వాక్యం బాగా తెలుసా? లేవీలకి, యాజకులకు బాగా తెలుసు. హిజ్కియా లేవీడు కాదు, యాజకుడు కాదు. కానీ హిజ్కియా తీసుకున్న నిర్ణయానికి అది సత్యం. హిజ్కియా తీసుకున్న నిర్ణయం ఏంటి? సత్యం. అప్పుడు లేవీలు, యాజకులు ఏం చేశారు? దానికి, ఆ సత్యానికి వీళ్ళు ఏమయ్యారనమాట? విధేయులయ్యారు, సరెండర్ అయ్యారు. ఎప్పుడైనా సరే దేవుడు కోరుకునేది ఏంటనమాట? సత్యమునకు విధేయులు అవ్వాల్సిందే. ఏజ్ ముఖ్యం కాదు, పదవి ముఖ్యం కాదు, ఎక్స్పీరియన్స్ ముఖ్యం కాదు, ఏది ముఖ్యం కాదు. ప్రతి ఒక్కరూ సత్యమునకు విధేయులగున్నట్లు. తర్వాత మీ మనసులను పవిత్రపరచుకున్న వారై ఉండి. ఆ రోజు వస్తువులను ఏం చేశారనమాట? తీసివేసి, అంటే ఉండకూడని వస్తువుల్ని తీసేయాలి, ఉండాల్సిన వస్తువులను ఉంచాలి. ఇప్పుడు మనసులో ఉండకూడని వాటిని ఏమో తీసేయాలి, ఉండాల్సిన వాటిని నింపుకోవాలి. అందుకే తిమోతి పత్రికలో అపోస్తలుడైన పౌలు తిమోతికి పత్రికను రాస్తూ, అపోస్తలుడైన పౌలు తిమోతికి పత్రికను రాస్తూ 2వ తిమోతి పత్రిక
2వ అధ్యాయం 22వ వచనం చూసినట్లయితే, నీవు యవనేచ్ఛల నుండి పారిపోము. ఎక్కడి నుంచి పారిపోమంటున్నాడు? యవనేచ్ఛల నుండి పారిపోము. పారిపోము అంటే ఏంటి దాని అర్థం? లోపల ఉన్న వాటిని ఏం చేయి? పడేసే. పారిపో అంటే లోపల ఉండకూడని వాటిని తీసి పడేసి ఉండాల్సిన వాటిని పెట్టుకోమన్నాడు. ఏంటది? పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయు వారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడము. వెంటాడమంటే తెచ్చుకో. పారిపో అంటే తీసివేయి. వెంటాడు అంటే వాటిని మనసులో పెట్టుకో. సో మనం పడేయాల్సిందేమో యవనేచ్ఛలు. యవనేచ్ఛల నుండి ఏమవ్వాలి? పెట్టుకోవాల్సిందేమో ప్రేమ, సమాధానము మరియు విశ్వాసము, నీతి. ఇవి ఉండాలి. అంటే వాక్యం 1 పేతురు 2:22 కొద్దాం. నిజంగా మనం ఏ వాక్యానికి పుట్టామో ఆలోచించండి. ఏ వాక్యానికి జన్మించాం? క్షయమయ్యే వాక్యానికి జన్మించామా లేదా అక్షయమైన వాక్యం నుండి పుట్టామా? నిజంగా మనం అక్షయ వాక్యమునకు పుట్టినట్లయితే సత్యానికి ఏమవుతాం? విధేయులం అవుతాం. తర్వాత మనసులను ఏం చేసుకుంటాం? పవిత్రపరుచుకుంటాం. ఒకరికొకడు హృదయపూర్వకముగా మిక్కటముగా, ఒకరికొకరు మిక్కటముగా. సంఘం యొక్క విశేషత ఏంటంటే సంఘంలో క్యాస్ట్ ఫీలింగ్ ఉండదు, సంఘంలో ఏజ్ ఫీలింగ్ ఉండదు, సంఘంలో కుల భేదం ఉండదు, సంఘంలో ఇంకే భేదాలు ఉండవు అన్నమాట. సంఘంలో ఏముంటాయి? అందరూ సమానమే, అందరూ ప్రేమ. ఫైనల్ గా ఫినిషింగ్ ఏంటనమాట? ప్రేమే. మిక్కటమైన ప్రేమ అన్నాడు. ఇంకొకటి నిష్కపటమైన సహోదర ప్రేమ అన్నాడు. ఫస్ట్ ఏమో ఏ ప్రేమ అన్నాడు? నిష్కపటమైన సహోదర ప్రేమ ఉండాలి. నిష్కపటమైన సహోదర ప్రేమ అంటే కపటము లేని ప్రేమ. ఇప్పుడు యూదా ఇస్కరియోతు ఉన్నాడు. యూదా ఇస్కరియోతు యొక్క ప్రేమ కపటమే, నిష్కపటమే. యూదా ఇస్కరియోతు ప్రేమ ఎలాంటిది? యేసు ప్రభువు మీద ఏం చేశాడు? దగ్గరికి వెళ్ళి ప్రభువా అని ముద్దు పెట్టుకున్నాడు కదా. బయట చూడడానికి ఎలా కనబడుతుంది? యూదాకి యేసు ప్రభు అంటే ఎంత ప్రేమో. కానీ ఏం చేశాడు? 30 వెండి నాణాల కోసం యేసును అప్పగించాడు. ఈరోజు మనం ఎంతవరకు కపటంగా ఉన్నాం? కొన్నిసార్లు మన ఫ్యామిలీ కోసం, మన పరువు కోసం, నా పేరు నాది హైలైట్ ఉండాలని చెప్పి కొన్నిసార్లు ఏం చేస్తాం? వాక్యాన్ని అమ్మేస్తాం, వాక్యాన్ని అప్పగించేస్తాం, వాక్యాన్ని పక్కన పెట్టేస్తాం. హిజ్కియా అలా చేయలేదు. హిజ్కియా అలా చేశాడా? మొత్తం అందరి బెండు తీశాడు అన్నమాట. అంత బెండు తీశాడు. లేవీలు, యాజకులు అందరూ హిజ్కియా ఆర్డర్కి వణికిపోయారు. వణికిపోయి మొత్తం సిస్టమ్ అంతా మారిపోయింది. వచ్చి రిపోర్ట్ ఇస్తున్నారు యాజకులంతా, అయ్యా నువ్వు చెప్పినట్టు ఏం చేసాం మేము. ఎందుకంటే హిజ్కియాకి తెలియదు, మరీ పర్టికులర్ గా లోపల వెళ్ళలేడు హిజ్కియా. ఎవరు చెప్పాలి? యాజకులకి, లేవీలకి చెప్పాలన్నమాట. అందుకు వాళ్ళకి వార్నింగ్ ఇచ్చాడు అనమాట. మర్యాదగా మీరు ఇవన్నీ కూడా ఉండాల్సినవి ఉండాలి, ఉండకూడనివి తీసేయాలి. మొత్తం హిజ్కియా చెప్పినట్టే లేవీలు, యాజకులు ఫాలో. దేవాలయం పునరుద్ధరణమైంది, యాజక ధర్మం పునరుద్ధరణ, ఆరాధన పునరుద్ధరణమైంది. సో హిజ్కియా దగ్గర నుండి మనం ఏం నేర్చుకుంటాం? ఇప్పటివరకు మనం ఆలోచించిన దాంట్లో హిజ్కియా రాజైన తర్వాత ఏం చేశాడు? పునరుద్ధరించాడు. వేటిని పునరుద్ధరించాడు? పట్టణాన్ని పునరుద్ధరించాడు. విగ్రహాలన్నింటినీ తీసివేసి పట్టణాన్ని పునరుద్ధరించాడు. రెండవది దేవాలయాన్ని పునరుద్ధరించాడు. మూడవది ఆరాధనని పునరుద్ధరించాడు. నాలుగవది ఈ లేవీల్ని, యాజకులను పునరుద్ధరించాడు. సో ఈరోజు మనం కూడా మన సంఘంలో, మన కుటుంబంలో మనం ఏమవ్వాలన్నమాట? రెస్టోర్ అవ్వాలి. ప్రతి సంవత్సరం క్రిస్మస్ కి సున్నం కొట్టుకుంటాం కదా. ఏంటి దాని అర్థం? పెయింట్ కొడతాం. ఎప్పుడైతే మనం పెయింట్ కొడతామో బిల్డింగ్ కి, మన ఇంటికి ఎలా కనపడుతుంది? బిల్డింగ్ ఫ్రెష్ గా ఉంటుంది, ఫ్రెష్ గా కనపడుతుంది. చర్చ్ బిల్డింగ్లకి కొన్ని లక్షలు పోసి పెయింటింగ్ కొట్టే వాళ్ళు ఉన్నారు. మన ఇంట్లోకి పెళ్లిళ్ళు రాగానే ఎవరైనా ఇంట్లో ఉన్న పెళ్లి పెయింటింగ్ లేకుండా పెళ్లి చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? పెళ్లి అంటే ఏంటనమాట? పెయింటింగ్. అంటే ఇల్లు బయట నుండి చూడగానే ఇల్లు ఎలా కనపడాలి?
ఫ్రెష్గా ఉండాలి. లోపలికి వచ్చిన తర్వాత ఆ ఎన్వైరన్మెంట్ వాతావరణం బాగుండాలి. రెస్టరేషన్ అవుతుంది, ఓకే. చర్చి బిల్డింగ్ రెస్టరేషన్ అవుతున్నాయి. లైట్లు పోతే కొత్త లైట్లు మారుస్తాం. టైల్స్ పగిలిపోతే కొత్త టైల్స్ వేస్తాం. రెస్టరేషన్ జరుగుతుంది. బిల్డింగ్ రెస్టరేషన్ ఓకే. బట్ ఏది రెస్టరేషన్ అవ్వాలి? ఆత్మ సంబంధమైన మనసులు, హృదయాలు, ఆత్మ సంబంధమైన జీవితాలు ఏం కావాలన్నమాట? రెస్టోర్ అవ్వాలి. హిజ్కియా దగ్గర నుండి ఇంకొక పాఠం మనం నేర్చుకోవచ్చు. ఒకటి పునరుద్ధరణ అయిపోయింది. రెండవ పాఠం ఏంటంటే ప్రార్థన. హిజ్కియా దగ్గర నుండి మనం నేర్చుకునేటువంటి పాఠం ఏంటంటే ప్రార్థన చేయటంలో. 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయం 1 నుండి 7 వచనాలు. 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయం 1 నుండి 7 వచనాలు. రెండవ రాజులు 20వ అధ్యాయం 1 నుండి 7 వచనాలు. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా, సో ఇంత పనిచేసిన హిజ్కియాకు కూడా ఏం కలిగింది? రోగం. ఏ రోగం అంట? మరణకరమైన రోగం. అంటే అప్పుడు ఎంత సంవత్సరం, అంత ఏజ్ ఎంత అప్పుడు? 49 years. 49 సంవత్సరాలకి మరణకరమైన రోగం. మనం ఇప్పుడు కూడా అంటాం కదా, ఎంత తొందరగా చచ్చిపోయాడు. ఇది ఇప్పుడు కాదు సమస్య, అప్పటి నుంచి. మంచోళ్ళు కూడా ఏమవుతున్నారు? త్వరగా చిన్న వయసులో చనిపోయేటువంటి సందర్భాలు మనం చాలా చూసాం. సో హిజ్కియా కూడా 49 yearsకే మరణకరమైన రోగం వచ్చింది. ఆమోజు కుమారుడును ప్రవక్త అయిన యెషయా అతని ఎద్దుకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతుకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకోమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా, యెషయా వచ్చి చెప్పేశాడు, చాలయ్యా హిజ్కియా, నీ టైము అయిపోయింది, నువ్వు చచ్చిపోతావు, నీ ఇల్లు చక్కబెట్టుకో. అంటే ఏంటి దాని అర్థం? నీ ఇల్లు చక్కబెట్టుకంటే, నీ ఇల్లు చక్కబెట్టుకంటే మొత్తం అన్ని ఎత్తి పెట్టుకోమని. నీ ఇల్లు చక్కబెట్టుకంటే ఏంటి? ప్రిపేర్ అవ్వు. ఒకటి ప్రిపరేషన్. రెండోది ఏంటంటే నీ ఇల్లు అన్నాడు. నీ ఇల్లు అంటే నీ ఫ్యామిలీ. అంటే నెక్స్ట్ ఎవరు రావాలి? నీ తర్వాత వచ్చేవాడు ఎవరు? రాజు. హిజ్కియా రాజు. రాజు చనిపోయిన ఎవరు వస్తాడు? కుమారుడు వస్తాడు. ఇప్పుడు ఎవరిని రెడీ చేయి? నువ్వు నీ కుమారుని రెడీ చేయి. నీ తర్వాత పరిపాలించబడి నీ సంతానాన్ని రెడీ చేయి. నీ కుమారుడు రాజు అవ్వాలి. వాడు నీలాగే పరిపాలన చేయాలి. వాడు నీలాగే నీతిగా, న్యాయంగా, ధర్మశాస్త్ర ప్రకారం, వాక్య ప్రకారం చేయాలి. చెప్పేసాడు. అప్పుడు 2వ వచనం, అతడు తన ముఖము గోడ తట్టు తిప్పుకొని, ఎవరు? హిజ్కియా, యెహోవా యథార్థ హృదయుడునై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేను ఎట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకము చేసుకున్నామని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను, అంటే తన యొక్క క్యారెక్టర్ ని 10 మంది ముందు చెప్పడంలే, నేనెంత నీతిమంతున్నో, నేనెంత గొప్పవాన్నో గుంపుకు చెప్పడం లేదు. ఎవరికి చెప్తున్నాడు? ఈరోజు మనం ఏం చేస్తాం? క్రౌడ్ ముందు చెప్పుకుంటాం మన గురించి గొప్పగా, దేవుని దగ్గర చెప్పాం. వాస్తవానికి మనం నిజంగా ఎవరైనా నీతిగా బతికినట్లయితే వాళ్ళు ఫస్ట్ ఎవరితో మాట్లాడతారనమాట? దేవా, నా నడత ఏంటో నీకు తెలుసు, నా నీతి ఏంటో నీకు తెలుసు, నా ప్రవర్తన ఏంటో నీకు తెలుసు, నేను వాక్య ప్రకారం ఎలా బ్రతికానో నీకు తెలుసు. హిజ్కియా అంటున్నాడు, నీకు తెలుసు, నీకు తెలుసు. అందరిని పిలిచి అనడంలే, అందరి ముందు తన గురించి గొప్పగా చెప్పుకోవట్లేదు, దేవుని దగ్గర చెప్పుకుంటున్నాడు. తర్వాత జ్ఞాపకం చేసుకో యెహోవా, 3వ వచనం, యెహోవా హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటున్నావు, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేను ఎట్లు జరిగించుతున్నావు. నీ దృష్టికి అనుకూలంగా. హిజ్కియా ఎవరి దృష్టికి అనుకూలంగా చేశాడు? దేవుని దృష్టికి. ఈరోజు సంఘంలో కూడా మనం ఏది చేసినా ఎవరి దృష్టికి అనుకూలంగా చేయాలి? మనకు అనుకూలంగానా? మనకు అనుకూలంగానా? బ్రదరు యోహాన్ బ్రదర్ ఏం ఫీల్ అవుతాడో, నాగేష్ బ్రదర్ ఏం ఫీల్ అవుతాడో, ఇమ్మాను బ్రదర్ ఏం ఫీల్ అవుతాడో, ఏమన్నా అంటే వాళ్ళకి ఎక్కడ మనసు ఇబ్బంది అవుతుందనేసి, నేను సంఘం జరగాల్సింది మనుషుల దృష్టిని బట్టి సంఘం ఉండకూడదు. ఎవరి దృష్టిని బట్టి ఉండాలి?
యెహోవా దృష్టికి అనుకూలంగా ఉండాలి. మనం ఎవరు? సంఘాన్ని మనకు అనుకూలంగా సంఘాన్ని నడపడానికి మనం ఎవరు? సంఘం కోసం ప్రాణం పెట్టామా? సంఘం కోసం రక్తం కార్చామా? చాలా చోట్ల సంఘం వాళ్ళ పర్సనల్ అయిపోతుంది. అదేదో వాళ్ళ నాయన కట్టినట్టు సంఘం మన నాయన కట్టాడా? మాట రాకూడదు. ఎప్పుడు కూడా ఈ సంఘం మా ఫ్యామిలీది, మా నాయన కట్టాడు, ఇది మా ఫ్యామిలీ మిషను, ఇది మా నాన్న మిషను. ఎవరి మిషన్ ఇదంతా కూడా? ప్రభువుది, ప్రభువు కార్యం. తర్వాత 4వ వచనం. యెషయా నడిమిశాలలో నుండి అవతలకు వెళ్ళక మునుపే యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాను. అంటే ఏంటి దాని అర్థం చూడండి. యెషయా వచ్చాడు, చెప్పాడు, చెప్పి వెళ్ళిపోయాడు. వెళ్ళి అంటే ఇంకా మధ్య కాంపౌండ్ కూడా దాట్లా. ఈ లోపల హిజ్కియా ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. ఈ లోపల ఏమొచ్చింది? రెస్పాన్స్ వచ్చింది. ఎంత స్పీడు! యెషయా ఇంకా పోలేదు అనమాట. తర్వాత యెషయా నడిమిశాల నుండి అవతలకు వెళ్ళక మునిపే యెహోవాకు అతనికి ప్రత్యక్షం ఇలాగ సెలవిచ్చాను. నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా నొద్దకు పోయి అతనితో ఇట్లనము. చెప్పి వచ్చిన కొన్ని నిమిషాలకే మళ్ళీ యెషయాకి దర్శనం. యెషయా ఆగు. ఏంటి ఇంకా ఇల్లు కూడా దాటలేదు? ఎక్కడికి వెళ్ళు? మళ్ళీ నువ్వు ఎవరికైతే మరణ వార్త చెప్పావో ఇప్పుడు వెళ్ళి వానికి ఏం చెప్పు? జీవపు వార్త చెప్పు. మరణ వార్త చెప్పినోనికే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో జీవపు వాక్య చెప్పు. నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనము. నీ పితరుడైన దావీదునకు దేవుడు యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని. అండర్లైన్ చేయండి. నీవు కన్నీళ్లు విడుచుట అంటే అప్పుడు హిజ్కియా కన్నీళ్ళు ఏవి? కపటమైందా, నిష్కపటమైందా? హిజ్కియా కన్నీళ్లు నిష్కపటమైంది. హిజ్కియా ఏడుపు న్యాయమైంది. హిజ్కియా దుఃఖం యథార్థమైంది అనమాట. ఓకే, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని. నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. నేను నిన్ను బాగు చేసేదను. 3వ దినమున నీవు యెహోవా మందిరమునకు. ఈరోజు ఎన్నో రోజు? 3 రోజులు నువ్వేం చేస్తావు? యెహోవా మందిరానికి ఎక్కిపోతావు. ఇంకా 15 సంవత్సరముల ఆయుష్ నీకు ఇచ్చేదను. అంటే 49 + 15 ఎంత? 64 ఇయర్స్. 64 ఇయర్స్ నీకేమిచ్చాను? 15 సంవత్సరాలు. 15 ఇయర్స్. 3 రోజులు కావాల్సినోడు 15 సంవత్సరాల ఆయుష్ పొడిగించుకున్నాడు. ఓకే, తర్వాత మరియు నా నిమిత్తమును నా సేవకుడైన దావీదు నిమిత్తం ఈ పట్టణమును నేను కాపాడుదును. నిన్నును ఈ పట్టణమును అష్షూరు రాజు చేతుల నుండి పడకుండా నేను విడిపించుదును. పిమ్మట యెషయా అంజూరపు పండ్ల ముద్ద తెప్పించడని చెప్పగా వారు దాన్ని తెచ్చి కురుపు మీద వేసిన తర్వాత అతడు అది దేవుడు చెప్పకముందే చేసిండొచ్చు కదా. చచ్చిపోతామని చెప్పాడు, బతుకుతామని చెప్పాడు. ఈ మధ్యలో యెషయా ఏం చేశాడు? అంజూరపు పండ్ల ముద్ద తీసుకొచ్చి పెట్టాడు. అంటే యెషయా కూడా చూడండి, ప్రవక్త ఏం చెప్తే అదే చేశాడు. ఇప్పుడు వాడు చచ్చిపోతాడా అంటే, చచ్చిపోతాడా? నా దగ్గర ఒక మందు ఉంది ప్రభువా, నేను పోయి వాడిని బతికిస్తాను. మరణ వార్త చెప్పాలి. నువ్వు మరణం అవుతావా? బ్రతుకుతావు. యెషయా వెళ్ళాడు, అంజూరపు పళ్ళ ముద్ద తీసుకొచ్చి కట్టాడు. బాగా అయ్యాడు. అంటే కొన్నిసార్లు చూడండి, వెంటనే ఏ మెడిసిన్ లేకుండా బ్రతికినోళ్ళు, లేచినోళ్ళు ఉన్నారు. కానీ కొన్ని వాగ్దానం ఏదో ఒకటి మందు వేస్తేనే బతుకుతారు. సో ఇక్కడ బతుకుతావు అన్నాడు, కానీ మందు వేయాలి. అక్కడ మందు వేసాడు అనమాట. 8వ వచనం. యెహోవా నన్ను స్వస్థపరచుననుటకు నేను 3వ దినమున ఆయన మందిరమునకు ఎక్కిపోదనుటకు సూచన ఏదని హిజ్కియా యెషయాను అడగగా, అంటే హిజ్కియాకి నమ్మకం రాలే. 15 సంవత్సరాల ఎలా నమ్మేది దీన్ని? ప్రూఫ్ ఏంటని అడుగుతున్నాడు. దేవుడు కోపడ్డాడా? ఓకే, హిజ్కియా ప్రూఫ్ అడుగుతున్నాడు కదా, ప్రూఫ్ చూపించాను అన్నాడు. తాను సెలవిచ్చిన మాట యెహోవా నెరవేర్చుననుటకు ఆయన దయచేసిన సూచన ఏదనగా, నీడ 10 మెట్లు ముందుకు నడిచిను కదా, అది 10 మెట్లు వెనుకకు నడిచినడలా అవునా? అందుకు హిజ్కియా ఇట్లనెను, నీడ 10 మెట్లు ముందరికి నడుచుట అల్పము, కానీ నీడ 10 అడుగులు 10
10 గడులు వెనుకకు నడుచుట చాలును. 10 గడియలంటే 10 hours బ్యాక్ వెళ్ళాలి. 10 గడులు గడియ అంటే అవర్. 10 hours బ్యాక్ వెళ్ళాలి. 10 నడుచుట చాలును. ప్రవక్త యెషయా యెహోవాను ప్రార్థింపగా ఆయన ఆహాజు గడియారపు పలక మీద 10 మెట్లు ముందరికి నడిచిన నీడ 10 మెట్లు వెనుకకి తిరిగిపోవునట్లు చేశాను. అంటే 10 hours ఏమైందనమాట, బ్యాక్ వెళ్ళాలి. అంటే అప్పుడు ఇసుకేకి నమ్మకం వచ్చి ఉంటుందా? దేన్ని బట్టి ఇదంతా? ప్రార్థన. ఇసుకే ప్రార్థన చేయకపోయింటే నువ్వు చచ్చిపోతావు, ఇల్లు రెడీ చేసుకుంటే నా కొడుకు రెడీగా ఉన్నాడులే. ఇసుకేది కొడుకు రెడీగా ఉన్నాడు, నా తర్వాత నా కొడుకు లేదదా. నేను ఇంకా 15 సంవత్సరాలు ఉంటాను. ఆ 15 సంవత్సరాలు నేనేం చేయాలి? దేవుని సేవ చేయాలి. అప్పుడు దేవుడికి ఏమన్నాడు? ఇసుకే 29 సంవత్సరాలు ఏం చేశాడు? మొత్తం సూపర్ వర్క్. అసలు 29 years ఇజ్కియా ఉన్నప్పుడు ఇంకేమైనా విగ్రహారాధన పుట్టే అవకాశం ఉందా? ఇజ్కియా ఉండగా ఈ విగ్రహారాధన పుడుతుందా? మొత్తం ఇశ్రాయేలు అందరినీ ఒక దారికి తీసుకొచ్చి లైన్ లో చేశాడు, సక్రమంగా పెట్టాడు. 15 years అడిగాడు. దేవుడు కూడా దాంట్లో ఏముంది? న్యాయం ఉందా లేదా? ఇజ్కియాకి ఇంకొక 15 సంవత్సరాలు ఇస్తే ఆయుష్. అంటే మనకు ఆయుష్, మనం కూడా 60-70 బతకడానికి కారణం ఏంటి? 60 సంవత్సరాలు ఎందుకు బతకాలి? 70 years ఎందుకు బతకాలి? ఎక్కువ కాలం ఎందుకు బతకాలి? తిని కూర్చోడానికి. నిజంగా నేను అదే చెప్పాను, వాక్యానికి పుట్టినోడు, సత్యవాక్యానికి జన్మించినోడు, అక్షయ బీజమునకు పుట్టినోడు ఎవరి కొరకు పని చేస్తాడు? ఎవరి సేవ చేస్తాడు? దేవుని సేవ చేస్తాడు. దేవునికి అనవసరం, వీడు భూమి మీద అనవసరం అంటే దేవుడు తీసుకెళ్ళిపోతాడు. వీని వల్ల భూమి మీద అవసరం అంటే దేవుడు ఉంచుతాడు. హిజ్కియా వల్ల అవసరమా అనవసరమా? కాబట్టి ఏం చేశాడు? ఉంచాడు. 15 years ఉంచాడు. మోషే అనవసరం, అంతటితో చాలు. నెక్స్ట్ ఎవరు ఉన్నారు? యెహోషువ రెడీగా ఉన్నాడు. యెహోషువ ఉన్నాడు, మోషే నీ అవసరం అయిపోయింది, నీకు అవసరం లేదు, తీసుకునేసాడు. భూమి మీద మనం ఉన్నామంటే ఎవరికి ఉపయోగపడాలి? దేవునికి ఉపయోగపడాలి. హిజ్కియా అంతటి రాజు ధర్మశాస్త్ర ప్రకారం అన్నిటినీ సెట్ చేశాడు. ఈ రోజు మనం భూమి మీద ఉన్నామంటే మన వయసు ఎంతైనా ఉండొచ్చు, 20 అవ్వచ్చు, 30 అవ్వచ్చు, 40, 50, 60. ఏంటి నీ పర్పస్? ఏంటి నీ ఉద్దేశం? ఏంటి భూమి మీద నీ యొక్క లైఫ్ పర్పస్ ఏంటి? స్త్రీలు అంతేనా? పొద్దున్న లేకపోతే వంటలు ఉండడం, మధ్యాహ్నం వంటలు ఉండడం, గిన్నెలు కడుక్కోవడం, మళ్ళీ వంటలు చేసి పడుకోవడం, అంతేనా? అదే కాదు, అదే ఉద్దేశం అనుకోవద్దండి. పురుషులు జస్ట్ జాబ్కి వెళ్ళి ఉద్యోగం చేసి సంపాదించేసి పిల్లలకి చదువులు చదివించి వాళ్ళని హై చదువులు చదివించి వాళ్ళకు పెళ్లిళ్ళు చేసి వాళ్ళు సెట్ చేయడం, అది మాత్రమే కాదు పురుషుని ఉద్యోగం. నిజంగా నువ్వు అక్షయ బీజమునకు పుట్టినోడవైతే దేవుని వాక్యానికి ఏం చేయి? విధేయుడవు కా. దేవుని వాక్యానికి లోబడు. మూడవ పాఠం ఏంటంటే, ఇంత మంచిగా ఉన్న హిజ్కియా కూడా బలహీనత ఉంటుందా? ఉంటది. ఏంటి ఆ బలహీనత? ఏంటంటే హిజ్కియా కూడా గర్వించాడు. హిజ్కియా కూడా ఏం చేశాడు అనమాట? గర్వించాడు. ఎప్పుడు? ఆయుష్ వచ్చిన తర్వాత, ఆయుష్ రాకముందా? ఆయుష్ పొడిగిన తర్వాత. ఇదే ప్రాబ్లం. ఆయుష్ పొడిగిన తర్వాత ఎక్కువ గర్వం వస్తుంది. ఆయుష్ పొడిగింది, 15 years వచ్చేసరికి హిజ్కియాకి కొంచెం గర్వం వచ్చింది. యెషయా గ్రంథం 39వ అధ్యాయం. యెషయా గ్రంథం 39వ అధ్యాయం. అంటే ఇప్పటి వరకు పాజిటివ్. హిజ్కియా ఎలాగైతే పునరుద్ధరణ చేశాడో మనం కూడా పునరుద్ధరణ అవ్వాలి. హిజ్కియా ఎలాగైతే ప్రార్థన చేశాడో మనం కూడా అలాగే ప్రార్థన చేయాలి. హిజ్కియా ఎందుకోసం బతికాడో మనం కూడా అందుకోసమే బ్రతకాలి. ఒకవేళ హిజ్కియాకి ఆయుష్ ఇచ్చినా అది దేవుడు మేలు కొరకే ఇచ్చాడు, మనకు అలాగే. కానీ హిజ్కియా లాగా మనం గర్వించకూడదు. 39వ అధ్యాయం 1-2 వచనాలు. యెషయా గ్రంథం 39వ అధ్యాయం మొదటి 2 వచనాలు చూసినట్లయితే, ఆ కాలమందు బబులోను రాజును బలదాను కుమారుడు నైనా మెరోదక్పలదాను హిజ్కియా రోగి అయి బాగుపడిన సంగతి విని పత్రికలను కానుకను అతని యొద్దకు పంపగా. ఇది ఎప్పుడు జరుగుతుంది అనమాట? పోస్ట్
ఆయుష్ వచ్చింది, 10 సంవత్సరాలు ఆయుష్ వచ్చిన తర్వాత అందరికి తెలిసింది కదా, ఆశ్చర్యం కదా. చావాల్సినోడు బతికాడు అనగానే మిగతా ఈవెన్ అన్ని రాజులు కూడా ఇంప్రెస్ అయ్యి కానుకల్ని లెటర్స్ ని పంపుతున్నారనమాట, నువ్వు బాగుపడినందుకు. ఓకే, రెండవ వచనం. హిజ్కియా దూతలు వచ్చిన మాట విని వారిని లోపలికి రప్పించి తన ఇంటనేమి రాజ్యమందేమి కలిగిన సమస్త వస్తువులలో దేనిని మరుగు చేయక తన పదార్థము గల కొట్టును, వెండి బంగారములను, గంధ వర్ణములను, పరిమళ తైలములను, ఆయుధశాలను, తన పదార్థములలో ఉన్న సమస్తమును వారికి చూపించెను. ఎప్పుడైతే మామూలుగా ఆడలు చూపిస్తారు కదా, బంగారు నగలు అవి ఉంటే ఏం చేస్తారు, వెంటనే ఇవి అప్పుడు పెట్టింది. ఎప్పుడైనా విన్నారా? ఎవరన్నా ఇంటికి వెళ్తే ఏం చేస్తారు, వాళ్ళ వస్తువులు ఆస్తులు ఏమున్నాయి మొత్తం ఫస్ట్ అది చూపించేస్తారు అనమాట. హిజ్కియా కూడా ఏం చేశాడు, నేను ఎంత గొప్పవాన్నో అని మొత్తం ఆయుధశాలంతా చూపించాడు. ఆయుధశాల అంటే ఈయన ఆర్మీ సీక్రెట్స్. ఇప్పుడు కూడా ఆర్మీ సీక్రెట్స్ ఎవరైనా చెప్తే దేశద్రోహం తెలుసా? మన భారతదేశం యొక్క ఆర్మీ సీక్రెట్స్ ని వేరే దేశానికి లీక్ చేయకూడదు, అది రూల్ అన్నమాట. ఆర్మీ సీక్రెట్స్ ని ఎవరు రివీల్ చేసినా అది దేశద్రోహం. హిజ్కియా ఏం చేస్తున్నాడు, బబులోనులకి ఏకంగా డైరెక్ట్ గా డిస్ప్లే చూపిస్తున్నాడు. పిమ్మట ప్రవక్త అయిన యేషయా, 3వ వచనం. పిమ్మట ప్రవక్త అయిన యేషయా రాజైన హిజ్కియా యొద్దకు వచ్చి, ఆ మనుషులు ఏమనిరి, నీ యొద్దకు ఎక్కడి నుండి వచ్చిరి అని అడగగా, హిజ్కియా, బబులోనును దూరదేశం నుండి వారు వచ్చి ఉన్నారని చెప్పాను. నీ ఇంట వారేమేమి చూచిరని అడుగగా, హిజ్కియా, నా పదార్థములలో దేన్ని మరుగు చేయక నా ఇంటనున్న సమస్తమును నేను వారికి చూపించి ఉన్నాను అనెను. అంతటి యేషయా హిజ్కియా తిట్టనెను, యెహోవా సెలవిచ్చు మాట వినుము, రాబో దినములలో ఏమీ మిగలకుండా నీ ఇంటనున్న సమస్తమును నేటి వరకు నీ పితరులు సమకూర్చి దాచిపెట్టినది అంతయు బబులోను పట్టణమునకు ఎత్తుకొని పోవుదురని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. నువ్వు సంపాదించినంత ఏమవుతుందంట, మొత్తం తీసుకెళ్లిపోతారు బబులోను పట్టణానికి. చాలా మంది అనుకుంటారు ఆస్తులు ఇవి పర్మనెంట్ అని. పర్మనెంట్ గా హిజ్కియాకి వెంటనే సంభవించింది. కొంతమంది ఏ మన వాళ్ళ కోసం పిల్లల కోసం దాచిపెట్టి పెడతారో అది దక్కదు. 7వ వచనం. మరియు నీ గర్భమందు పుట్టిన నీ పుత్ర సంతును బబులోను రాజు నగరునందు నపుంసకులుగా చేయుటకై, నీ పిల్లలు నీ పుత్ర సంతానం నపుంసకులు అవుతారు. నీ పుత్ర సంతానాన్ని నపుంసకులుగా ఉంచుతారు. అంటే నీ పిల్లలకి పెళ్లిళ్ళు అవ్వవు. దాని అర్థం ఏంటంటే నీ పిల్లలకు పెళ్లిళ్ళు అవ్వవు, ఫ్యామిలీ ఉండదు అనమాట. ఇప్పుడు పెళ్లి కాకపోతే ఫ్యామిలీ ఎక్కడి నుంచి వస్తుంది? అంటే గర్విస్తే, సింపుల్గా చెప్తాను, గర్విస్తే నీకు ఫ్యామిలీ ఉండదు. నంబర్ 2, గర్విస్తే నీ పిల్లలకు ఫ్యామిలీ ఉండదు. గర్విస్తే నీ పిల్లల ఫ్యామిలీస్ కరెక్ట్గా ఉండవు. గర్వం అంత డేంజర్. కొంతమందికి ఇంకా పెళ్లిళ్ళు అయిండవు, మేబీ 35 years 40 years అయినా కూడా పెళ్లిళ్ళు అయిండవు. రీజన్ వచ్చేసి గర్వం ఉంటుంది. ఒక నాతో ఫైట్ చేశాడు ఎక్కడో, నేను నా ఇష్టం, నా కొడుక్కి నాకు నచ్చినట్లే చేస్తానా అని గర్వంగా చెప్పాడు. ఇప్పటికీ ఆయన కుమారుడికి పెళ్లి కాలేదు. ఆయనకి నాకు తెలిసి 38-39 years ఉంటాయి. పెళ్లి చేయరు. కారణం ఏంటంటే గర్వం. మా లెవెల్కి సరిపోయే అమ్మాయి కావాలి, మా లెవెల్కి సరిపోయే అబ్బాయి కావాలి. ఫ్యామిలీస్ ఉండవు. గర్వం ఎప్పటికీ నాశనం. అందుకే సామెతల గ్రంథంలో ఒక మాట ఉంది కదా, సామెతల వచనం ఏంటి, నాశనమునకు ముందు గర్వము. గర్వం అంటే నాశనం. గర్వం అంటే ఏది నాశనం అవుతుందో స్పెసిఫిక్ గా చెప్పలేదు, కానీ సామెతల్లో హిజ్కియాకి మాత్రం స్పెసిఫిక్ గా చెప్తున్నాడు. ఏమని? నీ ఫ్యామిలీ నాశనం అవుతుంది. నువ్వు గర్వించడం వల్ల నీ పుత్ర సంతానానికి ఫ్యామిలీ లేకుండా పోతుంది, నపుంసకులుగా ఉంటారు. అంటే అప్పుడు నపుంసకులు అయితే వంశం ఉండదు ఇంకా. అందుకే హిజ్కియా తర్వాత హిజ్కియా పిల్లలు కూడా బబులోనికి సేమ్ నెరవేరుతుంది అనమాట. అంత డేంజర్ గర్వం. ఎప్పుడు కూడా మనకున్న దాన్ని ఎప్పుడు మనం ఏం చూపించుకోకూడదు, గర్వంగా చూపించకూడదు. డబ్బు విషయంలో అయినా సరే, బంగారం విషయంలో సరే, జ్ఞానం విషయంలో సరే, పిల్లల విషయంలో సరే, ఏ విషయంలో సరే గొప్పగా డబ్బాలు వేసుకోకూడదు. పనికి రాకుండా పోతాం.
నపుంసకత్వం అంటే అది కూడా, దానికి కూడా పనికి రాకుండా పోతాం. ఎవరికి పనికి రాకుండా? దేవుని సేవకి పనికి రాకుండా పోతాం. దేవుని కార్యానికి పనికి రాకుండా పోతాం. తర్వాత 8వ వచనం. అందుకు హిజ్కియా, నీవు తెలియజేసిన యెహోవా ఆజ్ఞ చొప్పున జరుగుట. ఎంత గొప్పవాడు కదా హిజ్కియా. ఏమంటున్నాడు? నిజంగా అలాగే జరగాలంటే అది మేలే. అంటే హిజ్కియాకి తెలుసు వాక్యం యొక్క పవర్, హిజ్కియాకి తెలుసు దేవుని యొక్క ప్రవచనం. అది అది మళ్ళీ ఏమవుతుంది అనమాట? ఒకసారి జరిగితే, ఒకసారి చెప్తే ఇంకా దానికి మళ్ళీ రిటర్న్ ఉండదన్న. నీవు తెలియజేసిన యెహోవా ఆజ్ఞ చొప్పున జరుగుట మేలే, నా దినములలో సమాధాన సత్యములు కలుగునుగాక అని యెషయాతో. అంటే నా దినములు అంటే నేను బ్రతికున్నంత వరకైనా సమాధానం ఉండును గాక. అట్లీస్ట్ నేను చచ్చే లోపల వరకు, నేను బ్రతికున్నన్ని రోజులు నాకేం కలగాలి? మనిషికి చివరి వరకు ఏం కావాలి? సమాధానం కావాలి. చచ్చే లోపల మనిషికి సమాధానం కావాలి. గర్వం సమాధానాన్ని ఇవ్వదు. గర్వం సమాధానాన్ని ఇవ్వదు. సో కాబట్టి హిజ్కియా నుండి మనం ఏమైతే నేర్చుకున్నామో, 12:3 రోమపత్రిక 12:3 చివరి రోమపత్రిక 12వ అధ్యాయం 3వ వచనంలో, రోమపత్రిక 12వ అధ్యాయం 3వ వచనం, తన్ను తాను ఎంచుకొన తగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొన దానికంటే ఎక్కువగా ఎంచుకొనకంటే దాని అర్థం ఏంటి? దేవుడు నీకు ఏ వరం అయితే ఇచ్చాడో, ఏ గిఫ్ట్ అయితే ఇచ్చాడో అంతకంటే ఎక్కువ ఏం చేయకూడదు అనమాట, ఆశించకూడదు. ఇప్పుడు నేను వాక్యం చెప్పే గిఫ్ట్ దేవుడు నాకు ఇచ్చాడు, పాటలు పాడే గిఫ్ట్ కూడా నేను తీసుకోకూడదు. అర్థమైంది కదా? దేవుడు ఇచ్చిన వరం ఏంటి? వాక్యం చెప్పడం, దాంట్లోనే కొనసాగాలి. కొంతమందికి ఏంటంటే అడ్మినిస్ట్రేషన్ గిఫ్ట్ ఉంటుంది, అడ్మినిస్ట్రేషన్. కొంతమందికి పాటలు పాడే వరం ఉంటుంది, పాటలు పాడే వరం. దేవుడు నీకు ఏమైతే ఇచ్చాడో దాంట్లోనే ఏం చేయి, అన్నిట్లో ఏం చేయొద్దు, అన్నిట్లో చేయి పెట్టద్దు, అన్నిట్లో ఏలు పెట్టద్దు, ఆల్రౌండర్ లాగా ఫీల్ అవ్వద్దు. ఓకే, ఆల్రౌండర్ అనేది ఉండదు. అన్నిట్లో నేనే ఉండాలి, అన్నిట్లో నేనే ముందుకు రావాలి. నీకు ఇచ్చిన దాన్ని నువ్వు చేయి. తర్వాత దేవుడు ఒక్కొక్కరికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారం, ఒక్కొక్కరికి దేవుడు ఏమి ఇచ్చాడంట? వాళ్ళ విశ్వాస పరిమాణ ప్రకారం ఇచ్చాడు. ఈరోజు నువ్వు ఓన్లీ ఈ పనికే పనికి వస్తావంటే దాని అర్థం ఏంటి? నీ విశ్వాసం అంతే, నీ విశ్వాసం అంతే ఉంది కాబట్టి అంతే ఇచ్చాడు. ఓకేనా? ప్రశాంత్ బ్రదర్ లాగా మేము కూడా వాక్యం చెప్తాం. ఏమైనా తక్కువ అంటే విశ్వాసం వేరే. ఒక నిజంగా అలాగే కావాలంటే దానికి తగినట్లుగానే ఏం చేయాలి? సాధించాలన్నమాట దాన్ని. ఇప్పుడు దానికి అందరూ సువార్థికులా కాదు, అందరూ పరిచారకులా కాదు, కానీ అందరూ సమానమే. కానీ దేవుడు నీకు ఏ గిఫ్ట్ అయితే ఇచ్చాడో, ఏ వరం అయితే ఇచ్చాడో దానిని నువ్వేం చెయ్యి? వెంబడించు, దాన్ని నువ్వు డెవలప్ చేసుకో. దేవుడు నీకు ఇచ్చిన గిఫ్ట్ నువ్వేం చేయి? డెవలప్ చేసుకో. ఎందుకంటే నీకు ఇచ్చాడంటే దాని అర్థం నీ విశ్వాస పరిమాణ ప్రకారం ఇచ్చాడు. ఇప్పుడు బైబిల్ ట్రైనింగ్ అయిన వాళ్ళందరూ సక్సెస్ అవుతారా? నో. బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళిన వాళ్ళు 3 సంవత్సరాలు ట్రైనింగ్ అయ్యి వచ్చారు. మళ్ళీ వాళ్ళ విశ్వాసమును బట్టి దేవుడు మళ్ళీ వాళ్ళని ఏం చేస్తాడు? విశ్వాస పరిమాణం. అంటే బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళాలంటే త్యాగం చేయాలి, ఫ్యామిలీని త్యాగం చేయాలి, కుటుంబాన్ని త్యాగం చేయాలి, ఉద్యోగాన్ని త్యాగం చేయాలి. ట్రైనింగ్ కావాలి. ట్రైనింగ్ వచ్చిన తర్వాత మళ్ళీ ఉద్యోగం పోకూడదు, కష్టపడాలి, పని చేయాలి, ఆకలి ఇవన్నీ భరించి సేవ చేసి సక్సెస్ అవ్వాలి. చాలా ఉందన్నమాట ప్రాసెస్. అందరూ సువార్థికులు కాదు. తర్వాత తాను స్వస్థ బుద్ధి గలవాడగుటకై తగిన రీతిగా తను ఎంచుకొనవలనని నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలోనున్న ప్రతి వానితోనూ చెప్పుచున్నా. సో కాబట్టి ఇక్కడ గర్వం రాకూడదు అంటే చేయాల్సిన పని ఏంటనమాట? గర్వం రాకూడదంటే చేయాల్సిన పని ఏంటి? ఇచ్చిన దాన్ని, ఇవ్వబడిన వరాన్ని ఏం చేయాలి? స్వీకరించాలి. ఆ వరాన్ని నువ్వేం చేయి? ఆ వరంలోనే డెవలప్. ఇప్పుడు పాటలు పాడే వరం ఇచ్చాడు అనుకోండి, ఏం చేయాలి నువ్వు? దాంట్లోనే పాటలు బాగా పాడు, పాటలు రాయి, పాటలు నేర్పించు, పాటల టీంలు తయారు చేయి. ఇంకా
పాటలు రికార్డింగ్ చేయి, దానికి సంబంధించి ఏమేమి దాంట్లో డెవలప్గా. మధ్యలో ఒక పాట పాడి నేను వాక్యం చెప్తానంటే, మధ్యలో పాట పాడి నేను క్లీనింగ్ చేస్తాను, శుభ్రం చేస్తానంటే అన్నిటి నాకు కావాలి. పాట పాడుతూ ఉంటాడు, పరక తీసుకుంటాడు, పాట పాడుతూ ఊడ్చేయగలుగుతాడు. ఎవరికి ఇవ్వబడిన దాన్ని వాళ్ళు చేయాలి. చాలా ఈరోజు క్రైస్తవుల్లో దేవుడు నాకు ఏ గిఫ్ట్ ఇచ్చాడో కూడా ఐడెంటిఫై చేసుకోవడం కూడా క్రైస్టియన్స్ కి తెలియడం లేదు. నా గిఫ్ట్ ఏంటని కూడా తెలియడం లేదు. దానివల్ల ఏమవుతుందంటే అన్నిటికీ ఎగబడతా ఉంటారు. అన్నిటికీ ఎగడవడం వల్ల వాళ్ళ గిఫ్ట్ ను మర్చిపోతుంటారు, అందులో ఫెయిల్ అవుతుంటారు. అది దొరకదు, అది ఫెయిల్ అవుతుంటారు. దేనికి చివరికి ఏమవుద్ది అనమాట, ఏం ఉండదు, జీరో. ఏం చేసావు నువ్వు దేవుని కోసం అంటే ఏం ఉండదు. అందుకే ఐడెంటిఫై యువర్ గిఫ్ట్. నీకు దేవుడు ఇచ్చిన గిఫ్ట్ ను నువ్వేం చేయి, గుర్తించి ఆ గిఫ్ట్ ఏం చేయి. ఇప్పుడు హిజ్కియా రాజు యాజకుల పని చేశాడు. ఆయన ఏం చేశాడు, యాజకులు లేవీల్ని పిలిపించి వాళ్ళకి ఏం చేశాడు, ఆజ్ఞాపించాడు. అది హిజ్కియా చేయాల్సింది. యాజకుల పని ఏం చేయలే, లేవీల పని హిజ్కియా చేయలేదు. బూరలు ఊదే వారిని అందరినీ అపాయింట్ చేసి ఓకే లీడర్ అనమాట. హిజ్కియా లీడర్ అయ్యాడు. ఆ రోజు హిజ్కియా లీడర్ తీసుకున్నాడు. నెక్స్ట్ ఎజ్రా కాలంకి వచ్చేసరికి ఎజ్రా ఏమయ్యాడు, ఎజ్రా నాయకత్వం తీసుకుంటాడు. అప్పుడు రాజుని ఎజ్రా ప్రతిష్ఠిస్తాడు. సో ఒక్కొక్కరు అందరూ రాజులే అవ్వాల్సిన అవసరం లేదు. పునరుద్ధరణ విషయంలో అందరూ రాజులే చేయలేదు. ఒక కాలంలో ఎజ్రా ఎవరు, శాస్త్రి. ఎజ్రా శాస్త్రి అనమాట. ధర్మశాస్త్రాన్ని ఏం చేసేవాడు, రాసేవాడు ఏమయ్యాడు, ఆ రోజు లీడర్ అయ్యాడు, పునరుద్ధరణ చేశాడు. అప్పుడు నెహెమ్యా ఎవరు, కబ్బారు రాజుకి అక్కడేమో కబ్బారు, కానీ ఇక్కడికి వచ్చి ఏం చేశాడు, గోడలు కట్టిస్తున్నాడు. యెరూషలేము దేవాలయం గోడలు కట్టిస్తున్నాడు. ఒక్కొక్క సందర్భాన్ని బట్టి, ఆయా కాలాన్ని బట్టి దేవుడు నాయకుల్ని తయారు చేస్తాడు. అందరూ లీడర్స్ కాదు, ఎవరో ఒకరు లీడర్ అవుతారు. ఆ లీడర్ని ఫాలో చేయటం. సో కాబట్టి గర్వం రాకూడదంటే మనకేమైతే ఉందో దాంట్లోనే మనం ఏం చేయాలి, తృప్తి చెందాలి. మనకు దేవుడు ఏమి ఇచ్చాడో దాన్ని మనం ముందుకు సాగించాలి తప్ప ఇవ్వని దాని కొరకు ప్రయత్నించకూడదు, ఉందని చెప్పి అతిశయించకూడదు. సో ఆ విధంగా మనం గర్వించకూడదు. గర్వించడం ద్వారా అటువంటి పనిష్మెంట్ ఏంటో మనందరికీ తెలుసు. ముందేమన్నాడు, ఫస్ట్ టైం వార్నింగ్ ఇచ్చేటప్పుడు నువ్వు మరణం అవుతున్నావు, నీ ఇల్లు చక్క పెట్టుకోండి అంటే నీ పిల్లలు రాజులు అవుతారని అర్థం, అని అర్థం. ఇప్పుడు ఏమంటున్నాడు, వచ్చినావు నీ పిల్లలు అంటే ఆయుష్ ఏమో దొరికింది, కానీ ఎవరు పోయారు, పిల్లలు పోయారు. ఒక తండ్రి ప్రాణం పోయినా పర్లేదు కానీ పిల్లలు అవమానం కాకూడదు. హిజ్కియాకి ప్రాణం వచ్చింది కానీ పిల్లలు ఆయుష్ కన్నా, కొన్నిసార్లు ఆయుష్ కన్నా ఎంతకాలం బతికామనేది కాదు, ఎలాంటి ఫ్యామిలీని మనం బిల్డ్ చేసాం, ఎటువంటి పిల్లల్ని తయారు చేసాం, ఎటువంటి కుటుంబాన్ని మనం ఈ భూమి మీద కట్టామనేదే ముఖ్యం. కాబట్టి హిజ్కియా నుండి మనం ఈ 3 పాఠాలు మనం నేర్చుకున్నాం. హిజ్కియా పునరుద్ధరించాడు, ప్రార్థన చేశాడు, తర్వాత గర్వించాడు. మనం ఈ 3 ఏది తీసుకోవాలి, మనం హిజ్కియా లాగా మనం కూడా మన కుటుంబాలని, మన సంఘాన్ని పునరుద్ధరించుకుందాం. మన ప్రార్థన జీవితాన్ని మనం పునరుద్ధరించుకుందాం. గర్వం మాత్రం, అంత గొప్ప పని చేసినటువంటి హిజ్కియాని దేవుడు ఏం చేయలేదు, వదలలే. పనిష్మెంట్ అంతే. మనం ఆఫ్టర్ ఆల్ ఎంత, మనం ఎంతటి వారం. కాబట్టి మనల్ని కూడా దేవుడు స్పేర్ చేయడు. కాబట్టి వాక్యానికి మనం విధేయులమై, సత్యానికి విధేయులమై మనం ముందుకెళ్ళాలని హిజ్కియా నుండి ఈ యొక్క పాఠాన్ని మనం నేర్చుకున్నాం. ఓపికతో ఆసక్తిగా విన్న మీ అందరికీ వందనాలు తెలియచేయచ్చు. ఉదయకాల సమయంలో మనకు సోదరు ప్రశాంత్ గారు దేవుని వాక్యాన్ని అందించారు. మరి ఈ రోజు విన్నటువంటి దేవుని మాటలు హిజ్కియా గురించి మనం నేర్చుకున్నాము. హిజ్కియా రాజు ఎలా అయ్యారు, ఎలా జీవితాన్ని జీవించారు, మరి దేవుని మాటలు తెలుసుకున్నప్పుడు ఆయన జీవితాన్ని ఎలా చక్కపరుచుకున్నారు అన్న విషయాలు మనం నేర్చుకున్నాము. ఎందుకంటే మనము రాజులు చదువుకుంటూ వస్తున్నామంటే మొదటి రాజు సౌలు, తర్వాత దావీదు రాజు. అప్పటి నుంచి దావీదు తర్వాత నుంచి ఎవ్వరే కానీ దేవునికి నచ్చినట్లుగా జీవించారు. తర్వాత హిజ్కియా వస్తారు. సో హిజ్కియాకు ముందు తర్వాత హిజ్కియా ఉంటారు.
సో అందుకనేసి దేవుడు హిజ్కియాని అంతగా ఇష్టపడతాడు. నా నా దావీదు లాగా జీవించాడు అనేసి. కాబట్టి మనం కూడా ఎప్పుడైతే దేవుని మాటలు నేర్చుకున్నాం అనుకో, మనం కూడా దేవుడిని నచ్చిన విధంగా, దేవుని మెచ్చే విధంగా మన జీవితాన్ని మనం మార్చుకోవాలి. ఒకవేళ తప్పిదములు ఉన్నట్లయితే మనం సరి చేసుకుంటూ మార్చుకోవాలి. కష్టాలు వచ్చినప్పుడు ఎలాగైతే హిజ్కియా దేవుని ఆశ్రయించినాడో, మనం కూడా మనకు కష్టం వచ్చినప్పుడు మనము హిజ్కియా లాగా తండ్రి దేవుని మనం ఆశ్రయించాలి. అంతేకాని మనం కృంగిపోకూడదు. అలాగనే ఎప్పుడైతే దేవుడు మనల్ని కనుకరించినాడో హిజ్కియాని, అలాగే దేవుడు కూడా మనల్ని కనుకరించినప్పుడు, మన ఎడల ప్రేమ చూపినప్పుడు మనము గర్వించి నాశనం కాకుండా జాగ్రత్తగా ఉండాలి అన్న విషయాలు నేర్చుకున్నాం. ఈ విధంగా హిజ్కియా ద్వారా మనం చాలా విషయాల్ని ఈ రోజు తెలుసుకున్నాం. మనటి వాక్యాన్ని పూజించిన సోదరులకి క్రీస్తునామమున వందనాలు. అలాగనే మరి మనము ఆరాధన క్రమంలో తదుపరి భాగానికి వెళ్దాము. మనం ప్రభువులోకి ప్రవేశిస్తాము. మనతో రామ్ కుటుంబం వారు ప్రభువుల విషయమై పాట పాడతారు. ఆ తర్వాత మనతో సోదరులు శ్యామ్ గారు ప్రభువులను నడిపిస్తారు. బ్రదర్ రికార్డ్ స్టాప్ చేయండి. ఓకే బ్రదర్.